హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సండే కదండీ! నేనైతే చికెన్ బిర్యానీ అయితే వండేస్తున్నాను. అది ఎలా వండుతానో మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ముందుగానే అయితే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను 4 గ్లాసులు. ఇప్పుడు తీసుకున్న రైస్‌ని అయితే శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక రైస్‌లో అయితే నీళ్ళేసుకుని గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని అయితే ఓ కుక్కర్లోకి అయితే తీసుకున్నానండి. అలాగే ఇందులో స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్ళైతే వేసుకొని మూత పెట్టుకుని అయితే 5 విజిల్ అయితే వేయించాలి. ఇప్పుడు విజిల్ అయితే వేయించేసానండి. ఇప్పుడు ఇది గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో స్పూన్ అండ్ హాఫ్ కారం, 1 స్పూను సాల్టు, పసుపు అయితే వేస్తాను కాబట్టి పసుపు అయితే నేను వేయట్లేదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కాబట్టి నేను హాఫ్ స్పూన్ అయితే మళ్ళీ వేస్తున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర పౌడర్, అలాగే 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని అయితే మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దీంట్లో అయితే ఇప్పుడు పెరుగు అయితే వేస్తున్నాను. నేనైతే 2 గరిటెలు అయితే వేస్తున్నాను ఈ గరిటెతోటి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని అయితే మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టుకొని అయితే 10 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీలోకి వేయాల్సిన మసాలా సామాను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే గ్యాస్ మీద గిన్నె అయితే పెట్టి ఇందులో 3 స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను. ఇప్పుడు ఆయిల్ కాగాక ఇప్పుడు ఇందులో ఈ బిర్యానీ సామాను అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పొడుగ్గా కోసుకున్న 3 పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు ఇందులో సన్నంగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత వేసుకుని అయితే 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి మగ్గిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులో అయితే చికెన్ మసాలా పౌడర్ అయితే వేయాలి. నేను మసాలా అయితే తక్కువ వేస్తున్నాను, మీరు ఎక్కువ కలితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జాజికాయ చిన్న ముక్క అయితే తీసుకుని పొడం కింద అయితే తీసుకుని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నాక ఒక పావుగంట సేపు మూత పెట్టుకుని అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మగ్గిపోయింది కదండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్ పీస్లు అయితే నేను తీసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 4 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కదండి, కాబట్టి 8 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను చికెన్లో వేసాను కదండి 1 స్పూను, ఇందులో 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకున్నాక మూత వేసుకుని అయితే మరిగేంత సేపు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం గంట సేపు కడిగిపెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్నాక వాటర్లోంచి రైస్ పైకి వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి మూత వేసుకుని. చూడండి రైస్ అయితే పైకి వచ్చేసింది కదా, అలాగే జారుగా ఉంది కదండి.
ఇప్పుడైతే చికెన్ పీసులు అయితే వేస్తాను పైన. ఇప్పుడు ఇందులో పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కన్నా కొత్తిమీర లేదని చెప్పేసి పుదీనా అయితే వేసుకుని మూత పెట్టుకుని అయితే 10 నిమిషాల పాటు మగ్గనిచ్చి అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ.